పోలీసులు గ్రామాలు తిరుగుతున్నారు. గ్రామాలు తిరిగి నిన్న మొత్తం ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, ఇందుకూరుపేట గ్రామాలకు వెళ్ళి ఏం చెప్తున్నారు? ఇండైరెక్ట్ గా వార్నింగ్లు ఇస్తున్నారు. మీరు ఎవరన్నా దీనిలో జోక్యం చేసుకుంటే మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది, అంటే దొంగ కేసులు పెడతాం మేము. అంటే మత్స్యకారులకు ఏం స్వేచ్ఛ లేదు, మత్స్యకారులకు ఏం స్వతంత్రం లేదు. మత్స్యకారులకు సంబంధించినటువంటి దాంట్లో మీరు మొన్న జువల దిన కార్యక్రమానికి ఇచ్చాం. ఎస్, అందరం ఈరోజు కూడా బాధపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి దశాబ్దాల మత్స్యకారుల కళ ఈ ప్రాంతానికి సంబంధించి మాకు ఫిషింగ్ హార్బర్ ఉండాలి అని ఎవరు పట్టించుకోలే. అందరూ శంకుస్థాపనలు చేయడం, మేము మంజూరు చేశామని చెప్పడం, వెళ్ళిపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 289 కోట్ల రూపాయలతో ఈరోజు జువలదిన్నలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే, సరే శంకుస్థాపన చేశాడు, కట్టాడు, దానికి సంబంధించినటువంటి రిబ్బన్ మీరు కత్తిరించుకున్నారు. ఇప్పటికే దాంట్లో కార్యకలాపాలు పూర్తిగా మొదలు పెట్టడానికి మత్స్యకారులకు సంబంధించి కొద్దిపాటి నిధులు ఇచ్చి పూర్తి చేయడానికి మీకు మనసు రావాలా? మత్స్యకారులు అంటేనే మీకు ఏ స్వభావం ఉంది? మత్స్యకారులు అంటేనే మీరు పట్టించుకోరు. ఎప్పుడు అధికారం ముందు వచ్చినప్పుడు మాత్రం మత్స్యకారుల పట్ల చిలక పలుకులు పలకడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులను వదిలేయడం అనేటువంటిది మీకు ఆనవాయితీగా మారిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చెలో జువలదిన్నకు వెళ్ళి అక్కడ అయ్యా మీరు మత్స్యకారులకు కట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఫిషింగ్ హార్బర్ సాగర్ డిఫెన్స్ అనే వాళ్ళకి ఇస్తే రేపు అక్కడ ఇబ్బంది జరుగుతుంది, అక్కడ వాళ్ళ ప్రయోగాలు చేస్తారు డిఫెన్స్ కి సంబంధించి, ఆ ప్రయోగాల వల్ల చేపలు చనిపోతాయి, మత్స్య సంపదను కోల్పోతారు, దానితో పాటు కొంత భాగం వాళ్ళకి వెళ్ళిపోతే వీళ్ళకి అక్కడ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆ ఫిషింగ్ హార్బర్ ని మత్స్యకార కుటుంబాలు అనుభవించలేరు, వెళ్లే వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇవ్వాలా? డిఫెన్స్ అంటే మామూలుగా మొత్తం రక్షణ వ్యవస్థకు సంబంధించింది కాబట్టి ఎవరు ఏం మాట్లాడలేరు. ఈ రోజు మీరు 30 ఎకరాలు దారాదత్తం చేశారు, 79 ఎకరాలు. అలా ఆయన ఏం చెప్తున్నాడు? కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు 150 ఎకరాలు ఇస్తాం వీళ్ళకి అన్నాడు. అంటే ఉన్నటువంటి 79 ఎకరాలలో మీరు 30 ఎకరాలు ఇప్పుడు ఇచ్చి 150 ఎకరాలు ఇస్తామని ఇప్పటికే కొంత తీర ప్రాంతం వాళ్ళకి అప్పచెప్పి మిగతా తీర ప్రాంతం ఫిషింగ్ హార్బర్ ఇచ్చి వాళ్ళ కంట్రోల్లో వీళ్ళు మత్స్యకారులు పోయి వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడాలన్నట్టుగా మీ విధానాలు ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం వస్తే నేను, ప్రతాప్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు దానికి వెళ్ళేటువంటి వాళ్ళని తీసుకొచ్చి తోటపల్లి, గూడూరులో ఉన్నటువంటి ఆ వెంకన్నపాలెంలో ఉన్నటువంటి కాపుల్ని, ముత్తుకూరులో ఉన్నటువంటి కాపుల్ని, నేటూరు, ముత్తుకూరు, అదే కృష్ణపట్నంలో ఉండేటువంటి వాళ్ళని, కోడూరులో ఉన్నటువంటి వాళ్ళని, కాపులందరినీ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరినీ తీసుకొచ్చి ఆ కొత్తగా వచ్చాడు కృష్ణపట్నం సిఐ, ఆయనకి పాపం మత్స్యకారుల గురించి తెలిసినట్టులే. ఆయన ఏదో తెలంగాణ నుంచి వచ్చాడు. తెలంగాణలో మత్స్యకారులు ఉండరు. మత్స్యకారులు ఉండేటువంటి ప్రాంతం, అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాల్సినటువంటి ప్రాంతం, మత్స్యకారులతో పెట్టుకుంటే అంత ఆషామాషిగా ఉండదు అనేటువంటిది ఈ కృష్ణపట్నం పోర్టు సిఐకి, ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐకి తెలిసినట్ల. పాత వాళ్ళని అడగండి, తెలుస్తుంది ఎట్లుంటుందో మత్స్యకారుల దెబ్బ అంటే మీకు. కాబట్టి వాళ్ళని చేసుకెళ్ళి మీరు పోతే మిమ్మల్ని బెదిరిస్తాం, మీ మీద కేసులు పెడతాం, వీళ్ళని ఏడనే ఉంచండి, వీళ్ళని బైండ్ ఓవర్ చేయండి, డిఎస్పీతో మాట్లాడి పంపించండి. ఏమి సంబంధం ఉండి పిలిచాను? నేను అడుగుతున్న కృష్ణపట్నం పోర్టు సిఐ, ఏమి సంబంధం ఉండి ఆ ప్రాంత మత్స్యకారులను పిలిపించి మీరు వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే ఫిషింగ్ హార్బర్ చూడకూడదా? వాళ్ళకి ఆస్తి, వాళ్ళ హక్కు కలిగినటువంటి దాని మీద మత్స్యకారులు పోకూడదా? మత్స్యకారులకు ఆ హక్కు లేదా? వాళ్ళని పంపించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? అంటే ప్రభుత్వం మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే మీరు వాళ్ళకు వంత కాస్తా, వంత పడతా, మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా, ఒక పక్క దానిని ఫిషింగ్ హార్బర్ ని ప్రైవేటైజ్ చేస్తా, వాళ్ళు పట్టుకొచ్చినటువంటి బోట్లు మీకు చేత కాకపోతే, మీరు వదిలేస్తే, మీ వల్ల కాకపోతే మత్స్యకారుల పాపం ప్రాణాలకు తెగించి ఆ బోట్లు పట్టుకొచ్చి అప్పచెప్తే వాటిని దొంగతనంగా వదిలేయడానికి అసలు ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, ఈ లోకేష్ కి, ఈ పోలీస్ అధికారులకు ఏ విధంగా మనసు వచ్చింది అనేటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితి. ఈ రోజు ఆయన చెప్పినటువంటి పేర్లన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళందరూ మత్స్యకారులకు సంబంధించి మామూలు నాయకులు కాదు, రాష్ట్ర నాయకులు, ఈ ప్రాంత నాయకులు కాదు. అంటే రాష్ట్రాన్ని దోచుకోవడానికి కూడా సిద్ధపడేటువంటి వాళ్ళు, గతంలో ఆఫ్కాప్ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తులు. వీళ్ళంతా పెద్ద పెద్ద పోస్టులు. దేనికి? మత్స్యకారులను అడ్డం పెట్టుకొని సంపాదించుకునేదానికే. మత్స్యకారులను అడ్డం పెట్టుకొని, వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు మీ పార్టీ, మీ ప్రయోజనాలు కాపాడుకోవడానికే, మీరు బలపడడానికే. ఒక వ్యక్తి నాయకత్వం వస్తే మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ సమస్యలను పరిష్కరించగలగాల, వాళ్ళ మీద దృష్టి పెట్టాలి తప్ప మీ రాజకీయాల కోసం, మీ అవకాశం కోసం, మీ ఆధిపత్యం కోసం వాళ్ళని బలి చేసేటువంటి విధంగా ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మరలా తిరిగి గ్రామాల్లో మీరు ప్రవేశిస్తున్నారు, పోలీసులు వెళ్ళి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, మీరు ఇబ్బందులు పడతానంటున్నారు. అంటే పోలీస్ మార్క్ రాజకీయం అనేటువంటిది నెల్లూరు జిల్లాలో ప్రారంభమైంది. పోలీసులు రాజకీయ జోక్యంతో మీకున్నటువంటి ప్రభుత్వాలు ఉంటే ప్రభుత్వాలు ఉంటాయి, శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది తప్ప మీరు దొంగతనంగా బోట్లు పంపించడం, ఆ బోట్లు పంపించారని ప్రశ్నించేటువంటి మత్స్యకారుల్ని, మత్స్యకార కుటుంబాలని మీరు హెచ్చరించడం, మీ మీద కేసులు నమోదు చేస్తామని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. అందుకనే చెప్తున్నాం, ఈరోజు ఎక్కడ చూసినా అరాచకమే. ఏమో మత్స్యకారులు అంటే అంత నిర్లక్ష్యం మీకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శిలాపలకం వేశాడు, ఆ శిలాపలకాన్ని పగలగొట్టారు. శిలాపలకాన్ని పగలగొట్టినంత మాత్రాన మత్స్యకారులు ఏమైనా ఈ తరమే కాదు, భావి తరాలు కూడా అందరం దాటిపోవచ్చు. మరో 100 ఏళ్ల తర్వాత కూడా అనుకుంటాం ఏమని, ఈ ఫిషింగ్ హార్బర్ జువ్వల దినలో వచ్చింది అంటే
జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చాడు. దీనికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకుండా ఉంటే మనకి జన్మలో ఫిషింగ్ హార్బర్ వచ్చి ఉండేది కాదు. కాబట్టి దాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయి తప్ప మీరు శిలాఫలకాలు పగలగొట్టినంత మాత్రాన్నే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ ప్రాంత మత్స్యకారుల కుటుంబాల్లో నుంచి వాళ్ళ హృదయాల్లో నుంచి చెరపలేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేది. దానితో పాటు పాపం మా సర్పంచ్ ఉన్నాడు ఇక్కడ, మత్స్యకారులకు సంబంధించినటువంటి మత్స్యకారుడు, ఆ గ్రామ సర్పంచ్. ఒక ముఖ్యమంత్రి కొడుకు మంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి వెళ్తే ఆ సర్పంచ్ని కనీసం పిలవరా? సర్పంచ్కి ఆహ్వానం ఉండదా? ఏమి మత్స్యకారుడు కాబట్టి ఆ సర్పంచ్ మత్స్యకారుడైనందువల్ల మీరు సర్పంచ్ని పిలవాల్సినటువంటి అవసరం లేదంటారా? అదే మిగతా వాళ్ళైతే మీరు వదిలిపెడతారా? మిగతా వాళ్ళైతే మిమ్మల్ని ప్రశ్నించరా? మత్స్యకారులు అయితే ప్రశ్నించలేదు, సర్దుకుపోతారని చెప్పి ఆ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఆపుతారా? మీ శిలాఫలకాన్ని చూపిస్తాను చూడండి. ఆ శిలాఫలకంలో ఆయన పేరు ఎక్కడుంది? సర్పంచ్ పేరు, జడ్పీటీసీ పేరు ఉండదా? అంటే మత్స్యకారులు అయితే వాళ్ళ పేర్లు వేయాల్సినటువంటి అవసరం లేదా? అంతంతలావని మీ పేర్లు వేసుకున్నారే, ఎంతెంత పేర్లు వేసుకున్నారు చూడండి. మీ పేర్లు ఏది అక్కడ సర్పంచ్ పేరు, ఏది అక్కడ జడ్పీటీసీ పేరు? ఏ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరు పనికిరారా? ఆయన సర్పంచ్గా పనికిరాడా? ఆయన సర్పంచ్ కాదా? ఆయన మీరు ఎందుకు పిలవలేదో చెప్పండి. జిల్లా కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి, డిఏఓ సమాధానం చెప్పాలి. మత్స్యకారుడు సర్పంచ్ అయితే లోకేష్కి ఏమి చాలడా? లోకేష్కి పనికిరాడా? అంతంతలా బోర్డు చేశారు. ఆ బోర్డుకి మళ్ళీ మేము పోతే ఎక్కడ పగల కొడతామని చెప్పి 200 మంది పోలీసులను కాపలా పెట్టి ఒక డిఎస్పీ వచ్చి నిలబడ్డాడు. కారణం ఏంది? ఓయమ్మ మత్స్యకారులందరూ వచ్చారు, వాళ్ళ పేర్లు వీళ్ళు అధికారులు అందరి పేర్లు రాసుకుంటారు. మీ అధికారుల పేర్లు రాసుకుంటారు, మీ నాయకుల పేర్లు రాసుకుంటారు, స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పేర్లు రాస్తారు. ఒక సాక్షాత్తు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా, మా నాయన్ని దించేనా సరే ఒబలాట పడేటువంటి లోకేష్ వచ్చినప్పుడు మాత్రం మీరు ఆ స్థానికంగా ఉండేటువంటి ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆయన పేరు రాయడానికి మీకు నామోషి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మరలా చెప్తున్నాం, రాబోయేటువంటి రోజుల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది. చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి మత్స్యకార వ్యతిరేక నిర్ణయాల మీద మత్స్యకార సోదరుల్లో కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు అండగా నిలుస్తుంది. ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళాం. ఆయన 2 విషయాలు చెప్పాడు. ఒకటి, ఏదైతే జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ఉందో అది మన మత్స్యకారుల హక్కు, వాళ్ళ ఆస్తి. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి వాళ్ళకి 100% హక్కు కల్పించేటువంటి విధంగా మన పోరాటం కొనసాగిద్దాం. అవసరమైతే దానికి సంబంధించి ఆయన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. మీరు ఎంతవరకైనా వెళ్ళండి, నేనున్నానని చెప్పండి. మత్స్యకార సోదరులకి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నాడనేటువంటి మాట చెప్పండి. నేను అండగా నిలుస్తాను అని చెప్పి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం జరిగింది. దానితో పాటు బోట్లకు సంబంధించి అపహరించినటువంటి దాంట్లో కూడా పూర్తి స్థాయి విచారణ జరపండి, జరిపించి ఆ బోట్లు తిరిగి వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులతో కలిసి పోరాటం చేయండి అని చెప్పాడు. కాబట్టి మేము ఈరోజు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం, కలిసి వచ్చినటువంటి మత్స్యకారుల ఆవేదన అర్థం చేసుకొని మాట్లాడుతున్నాం. రాబోయేటువంటి రోజుల్లో మత్స్యకార కుటుంబాలతో సరిపి మత్స్యకార సోదరులతో కలిసి మీరు ఏదైతే బోట్లు ఇక్కడి నుంచి అపహరించుకుని వెళ్ళారో ఇది కూటమి ప్రభుత్వ బాధ్యత, చంద్రబాబు బాధ్యత, లోకేష్ బాధ్యత, కోలు రవీంద్ర బాధ్యత, జిల్లా కలెక్టర్ బాధ్యత, జిల్లా ఎస్పీ గారి బాధ్యత. మీరు మరలా వెళ్ళి అక్కడ ఆ బోట్లు ఎక్కడైతే ఉన్నో వాటిని సీజ్ చేసి మరలా తరలించి యథాస్థానంలో పెట్టేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతున్నటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి మీరు బెదిరించి భయపెట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రలోభపెట్టి నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు, లోకేష్లతో పాటు స్థానికంగా ఉండేటువంటి నేతలు కూడా ఈ విషయంలో దోషులే. అందరూ కూడా ఈరోజు రేపు చట్టం ముందు నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని వదిలిపెట్టాం. ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు దానికి సంబంధించినటువంటి కార్యకలాపాల మీద, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కార్యకలాపాల మీదతో పాటు ఈ రోజు తీసుకువెళ్ళినటువంటి ఈ బోట్ల మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరిపించి ఒకవేళ ఈ రోజు మీరు చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం మారిన వెంటనే జగనన్న ముఖ్యమంత్రి కాగానే ఈ కుట్ర వెనక ఎవరున్నారో ఛేదించి మత్స్యకారుల ముందు నిలబెట్టి ఇదిగో మీ గడుపు కొట్టినటువంటి వాళ్ళు వీళ్ళు, మీకు ద్రోహం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పి పూర్తి స్థాయి విచారణ జరిపించి చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో మత్స్యకారులు అందరితో కలిసి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మురళీధర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాలేకపోయారు, ఆయన బయట ఉన్నాడు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కిలివేటి సంజయ్ గారు, అక్కడ ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ గారు అందరితో కలిసి ఖచ్చితంగా మేమందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా
పార్టీలకు అతీతంగా అండగా నిలుస్తాం. వాళ్ళకి సంబంధించి మత్స్యకారుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాం. మత్స్యకార కుటుంబాలకి అన్ని విధాల అండగా నిలుస్తాం. రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని దగ్గర పెట్టుకుని మీతో మాట్లాడి మీ ఇష్ట ప్రకారం మీరు సూచించినటువంటి విధంగా, మీరు నడవమన్నటువంటి విధంగా మీ ముందు నడిచి, మీ వెన్నంటి ఉండి మీరు చెప్పినటువంటి విధంగా మీ సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, మత్స్యకారుల సంక్షేమమే జగనన్న జయం అనేటువంటి నినాదంతో ముందుకు వెళతామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.